పాలన ఏడాది ఈక్వల్ టు ఎడారి. ఏ విధంగా రేవంత్ పాలన ఎట్లా ఉందా అంటే సింపుల్ సింగిల్ లైన్లో ఏడాది పాలన ఎడారి లెక్క మారింది. ఎడారి లెక్క ఏ విధంగా మారిందో ఎట్లా మారిందో మీకు ఇప్పుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. మార్పు మార్పు అంటే మర్చిపోలేని పాలనను రేవంత్ సర్కార్ అందించింది. రైతులను ఆగం చేసి మహిళలను నమ్మించి మోసం చేసి విద్యార్థి నిరుద్యోగులను ఏమార్చి ఏడాదిలోనే అట్టర్ ఫ్లాప్ అని నిరూపించుకుంది. అనుభవం లేని కొట్టొచ్చినట్టు కనబడుతోంది. పాలన చేతగాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి మూటగట్టుకుంటున్నారు. పదే పదే నోటికి పని చెప్పడం తప్ప మరొకటి లేదని ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తున్న చలనం లేకుండా పోయింది. లా అండ్ ఆర్డర్, విద్య, వైద్య వ్యవస్థలు పూర్తిగా అధపాతాళానికి చేరాయి. ఏతా వాతా చెప్పేది ఏంటంటే 100కి పాసు మార్కులు కూడా తెచ్చుకోలేకపోయింది రేవంత్ సర్కార్. మిత్రులారా, మీకు ఒక పోల్ పెడతా. రేవంత్ సర్కార్ ఏడాది పాలన ఎలా ఉందో మీరు కూడా మీ ఓట్లో చెప్పండి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలా ఉంది? బాలేదు అయితే బాలేదనే దాని మీద, బాగుంది అయితే బాగుందనే దాని మీద పోల్ చేయండి. మీ పోల్ని మీరు మీ ఓటును వేయండి. అది కూడా కాసేపు అయినాక చూపిస్తా. రైట్, ఒకసారి ఏ విధంగా ఎడారిగా మారిపోయిందో ఇక్కడ మొత్తం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అన్ని రంగాలకు సంబంధించినటువంటి దాన్ని తీసుకున్నాం. ఫస్ట్ అన్నదాతకు సంబంధించుదాం. అన్నదాతకు కన్నీళ్లు. ఏడాది పాలనలో సుమారు 347 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సాగుబడి లేక అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయిన రైతులు తనువులు సాధించారు. ఒకనాటి కాంగ్రెస్ పాలనను మళ్ళీ గుర్తు చేశారు. పంటలకు మద్దతు ధర, బోనసు, రైతు భరోసా అన్ని ఆర్భాటపు పథకాలే కానీ ఏది సరిగ్గా అమలు కావడం లేదు. రుణమాఫీ పేరుతో సగం మంది రైతులకే, సగం కాదు సగంలో సగం మంది రైతులకే లబ్ధి చేకూర్చింది ప్రభుత్వం. దాదాపు 17 లక్షల మందికి పైగా రుణమాఫీ చేయాల్సి ఉంది. దానికి ఇప్పటి వరకు మాట లేదు. 24 గంటల కరెంటు కూడా అటకెక్కింది. నీళ్లు, విద్యుత్ లేక సాగు చేసేదలా అని అన్నదాత కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఒకసారి ఇక్కడ మనం మాట్లాడుకుంటే రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా గురి చేసింది అంటే, ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది వచ్చేది. రైతు బంధు అనేది వచ్చేది. ఈయన ఏం చేసిండు, ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి ఇచ్చేది. ఎకరానికి 10,000 చొప్పున, ఒక్కొక్క టర్మ్కి 5,000 చొప్పున ఇచ్చేది. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు, ఈ 5,000 కాదు మేము వస్తే ఇగో 10,000 కాదు ఎకరానికి 15,000 ఇస్తాము అని చెప్పారు. రైతులందరూ పాపం ఆశపడి కేసీఆర్ కాకుండా రేవంత్ రెడ్డికి ఓట్లు వేసారు. ఎవరు? ఈ రైతులు మొత్తం ఆశపడి వేస్తే అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండు, ఈ ఫస్ట్ టర్మ్ అప్పుడు అధికారంలోకి రాగానే పోయినసారి యాసంగి డబ్బులు కూడా వేయలేదు. అయితే డిసెంబర్ 7 తారీఖు నాడు, అంటే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిండు కదా, డిసెంబర్ 9 తారీఖు నాడే డబ్బులు వేస్తా అని చెప్పిండు గతంలో. డిసెంబర్ 9 పోయింది, డిసెంబర్ 19 పోయింది, 29 పోయింది, 1 వచ్చింది, జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, పైసలు పడకపోసరికి రైతులంతా లబోదిబోమని మొత్తుకుంటే అప్పుడు మళ్ళీ, ఎందుకంటే ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ లాస్ట్ దాకా కింద మీద పడుతూ రూపాయి 2 రూపాయలు ఇట్లా పడుకుంటా మెల్లగా రైతు బంధు ఎట్లా కింద మీద పడి వేసిండు. ఆ డబ్బులు కూడా 7,600 కోట్లు గతంలో కేసీఆరే ఖజానాలో పెట్టిపోయిండు దిగిపోటప్పుడు, రైతుల కోసం పెట్టే పైసలు. ఈ పైసలు రాగానే మెల్లగా ఈ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నట్టు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల ఖాతాలకు అవి పోయినాయి అంట పైసలని. సో అట్లా మనకు తెలంగాణ రైతులకు రావాల్సినటువంటి పైసలు రాలేదు. ఇట్లా ఇక్కడ స్టార్ట్ అయిన రైతులకు మోసము. అది అయిపోయాక డిసెంబరు ఎన్ని తీర్ల మోసం చేసిన చూడండి ఒకసారి. డిసెంబర్ 9న రుణమాఫీ అన్నాడు, కాలే. రాగానే డిసెంబర్ 9న రైతు భరోసా అన్నాడు, రాలే. తర్వాత రైతు బంధు ఒకసారి ఇచ్చిండు, అది కూడా కేసీఆర్ పెట్టే పైసలతోటి. వానాకాలం రైతు భరోసా, రైతు బంధు మొత్తానికి ఎగ్గొచ్చిండు, లేదు. దాంతోపాటు రైతు బీమా మొత్తానికే బంధు పెట్టిండు, అది కూడా లేదు. ఇక ఈసారి యాసంగి కన్నా ఇస్తారేమంటే అది కూడా లేదు, వచ్చేటటువంటి అవకాశం లేదు, సూచన లేదు. రైతులు కూడా ఆశలు వదులుకున్నారు. దీంతోపాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు వరి పంటకు. కానీ గెలిచినాక ఏమంటున్నాడు, సన్నాలకు మాత్రమే ఇస్తా అంటున్నాడు. మొన్న ఏమంటున్నాడు, దొడ్డోడ్లు పండియకూరి సన్నాలు మాత్రమే పండియరి అని మొన్న చెప్తున్నాడు. ఎన్ని విధాలుగా మోసం చేసుకుంటూ వస్తా ఉన్నాడు చూడండి. పెట్టుబడి సాయం రాక, రైతు బంధు రాక, రైతు భరోసా రాక,
నువ్వు ఇచ్చేటువంటి ఈ బోనస్ రాక ఏవి రాక రైతు మొత్తం ఆగమైండు, అప్పుల పాలయ్యిండు, మళ్ళీ అప్పుల పాలై మళ్ళీ ఆత్మహత్యల వైపు మళ్ళీ పోతా ఉన్నాడు. దాంతో ఇప్పటికీ 300 నుంచి 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో చేసినటువంటి ఘనకార్యం. ఇంకా ఇది అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ కాలం, ఇది ప్రజాపాలన లేక కాంగ్రెస్ అరెస్టుల పాలన అంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో ప్రజాస్వామ్య పాలన అర్థాలే మార్చేశారని మండిపడుతున్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీని తలపిస్తున్నారని విమర్శించారు. తాటాకు చప్పులకు తాము భయపడలేదని ప్రతిపక్షాలు కూడా తెగేసి చెప్తా ఉన్నాయి. ఇది ఇట్లా పోతే ఇక్కడ రైతులు కదా, ఇక్కడ విద్యార్థులు చూడండి. గాల్లో విద్యార్థుల ప్రాణాలు. రేవంత్ సర్కార్ ఏలువాడిలో విద్యా వ్యవస్థ కుప్పకూలింది. 48 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. సరైన పాలనా వ్యవస్థ లేక మొద్దునిద్ర వీడని సర్కార్ కారణంగా విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతున్నా సరైన ప్రణాళిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు సరైన కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యవస్థ కూడా లేదు. ఇది విద్యార్థుల తరిక. ఇక ఆటో డ్రైవర్లు చూడండి. రేవంత్ సర్కారు ఏడాది పాలనలో 65 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కిరాయి లేక జీవనోపాధి దొరక్క వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఓ డ్రైవర్ ఏకంగా ప్రజాభవన్ ముందు ఆటోకు కూడా నిప్పు పెట్టి సంచలనం సృష్టించిండు. ఆ సందర్భంగా మనం చూసినాం. ఇది పోతే ఇక చేనేత కార్మికులు అలా చూడండి పరిస్థితి ఎట్లా ఉన్నది. సిరిసిల్ల మరోసారి ఉరిసిల్లగా మారింది. రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. సిరిసిల్ల మరోసారి ఉరిసిల్లగా మారింది. ఈ ఏడాది కాలంలో పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం నుంచి ఆదరణ కరువై నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు సర్వసాధారణమయ్యాయి. ప్రభుత్వం వచ్చి రాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిందని విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఇది ఇంకా చూడండి ఇంకెన్నున్నాయో. ఇగో అదానితో ఒప్పందాలు కూడా రేవంత్ సర్కారు ఏడాది పాలనలో మచ్చగా మిగిలాయి. పాత బస్తీలో విద్యుత్ ఛార్జీల వసూలు, విద్యుత్ రంగంలో పెట్టుబడులు, సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో రేవంత్ రెడ్డి అప్పనంగా భూములు అప్పగించడం తీవ్ర వివాదానికి దారితీశాయి. స్థానిక ప్రజలను అసలు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ సర్కార్. ఇదిలా ఉంటే స్కిల్ యూనివర్సిటీకి అదానికి 100 కోట్లు విరాళం కూడా తీసుకోవడము తీవ్ర వివాదానికి దారితీసింది. ఏకంగా బీజేపీకి రాహుల్ గాంధీ టార్గెట్ అయ్యారు. దీంతో ఆ విరాళాన్ని రేవంత్ సర్కారు వెనక్కి ఇచ్చేసింది. లగచర్లలో అల్లుడి కంపెనీల కోసం లగచర్లలో భూములు ఏ విధంగా గుంజుకుంటున్నాడో ఇక్కడ ఉంది క్లియర్గా. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల భూ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అల్లుడి ఫార్మా కంపెనీకి కట్టబెట్టడానికి తమ భూములు లాక్కోవడం పైన రైతులు కన్నెర్ర చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్పై ఏకంగా దాడికి దిగారు గ్రామస్తులు. ఈ దాడిలో అనంతరం పోలీసులు లగచర్లలో అర్ధరాత్రి హల్చల్ చేశారు. దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్టు చేసి జైలుకు తరలించారు. అంతేగాక మహిళలతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారన్న వార్త సంచలనంగా మారింది. ఈ అంశం జాతీయ స్థాయిలో మహిళా కమిషను, మానవ హక్కుల కమిషను, రాష్ట్రపతి కార్యాలయం వరకు వెళ్ళింది. అది అలా ఉంటే ఇక దిలావర్పూర్లో నిరసన జ్వాలలు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన దిలావర్పూర్ గ్రామస్తులు అనుకున్నది సాధించారు. వారి పోరాటానికి రేవంత్ సర్కార్ దిగివచ్చి ఆ కంపెనీ నిర్మాణ పనులను నిలిపివేయాల్సిందేనని యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇక విపత్తుతో క్షమించరాని నిర్లక్ష్యం. సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు పలువురిని కంటనీళ్లు తెప్పించాయి. సరైన ప్రణాళిక లేకుండా, ముందు చూపు లేకుండా ప్రభుత్వం వివరించిన తీరు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. నాడు ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబుక్కింది. వర్షాలు వచ్చి గ్రామాలు కొట్టుకుపోతుంటే ప్రభుత్వం చోద్యం చూసినట్టుగా ఉందని విపక్షం విమర్శించింది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఖమ్మం, వరంగల్, సూర్యాపేటలో వచ్చినటువంటి వరదలని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. అక్కడ ఆ 3 జిల్లాల ప్రజలని మొత్తాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. గలమెత్తిన నిరుద్యోగులు, నడి రోడ్డు పైన ధర్నాలు. నిధులు, నీళ్లు, నియామకాలే లక్ష్యంగా సాగిన మలిదశ ఉద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడింది యువత. అయితే ఆ నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లుతూ రేవంత్ సర్కార్ ఇష్టారీతన వ్యవహరిస్తుంది. జీవో 29 పంతానికి పోయి పరీక్షలు నిర్వహించడం వరకు అన్నింటిలోనూ ప్రభుత్వ తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకుండా వారిని జైలుకు తరలించడం వరకు రేవంత్ పాలనలో మచ్చుతునక జీవో 29కి వ్యతిరేకంగా ఎంత ధర్నా చేసిరో మనం చూసినాం. గ్యారంటీలపైన తిరగబడుతున్నటువంటి ప్రజలు. ఊరు వాడ కాంగ్రెస్కు
పట్టం కట్టాయి. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఫలించి 6 గ్యారంటీలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు పథకం తప్ప ఇంకేమి చేయలేదు. ప్రతి మహిళకు 2500 200 యూనిట్లు విద్యుత్తు, సబ్సిడీ పైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అమ్మాయిలకు స్కూటీల వరకు దేనిని అమలు చేయలేకపోయింది. దీంతో గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇటీవల ప్రజా విజయోత్సవాల బండ్లను కూడా పలు గ్రామాల్లో అడ్డుకోవడం విశేషం. దళిత బంధు ఏమైపాయే? గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. హుజూరాబాద్ తదితర నియోజకవర్గాల్లో దళితులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన ఘటనలు ఉన్నాయి. దళితులను మోసం చేసిందని ఖచ్చితంగా రేవంత్ సర్కార్కు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తా ఉన్నారు. ఇక నేరాలు ఘోరాలు, శాంతి భద్రతలు మొత్తానికే అదైపోయింది. శాంతి భద్రతలను పర్యవేక్షించలేని తీరిక లేని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. రాష్ట్రంలో పెరుగుతున్న హత్యలు, మహిళలపై అఘాయిత్యాలే ఆయన పాలన తీరుకు నిదర్శనమని విమర్శలు ఉన్నాయి. హోంశాఖ తన దగ్గరే పెట్టుకొని కనీసం సమీక్ష లేకుండా సీఎం పాలన సాగిస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో రాష్ట్ర రాజధానిలో 24 గంటల్లో 5 హత్యలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గతమెంతో ఘనకీర్తి అన్నట్టు హోంశాఖ తయారైంది. హైడ్రాతోటి బెంబేలెత్తున్నారు. మొత్తం ఇండ్లన్నీ కూలిపోయి అంత ఆగమాగమై, ఊర్లలోనేమో ఈ పంచాయతీ ఎన్నికలు లేక, పంచాయతీకి సర్పంచులు లేక పాలన మొత్తం పడకేసింది. అసెంబ్లీ గౌరవాన్ని కూడా ఆయన రేవంత్ రెడ్డి బంట కలిపి అన్ని అబద్ధాలే మాట్లాడిండు. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి మిత్రులారు. ఇగో చూడండి, హోంమంత్రి ఆయన దగ్గరనే ఉంది కదా. గతంలో కేసీఆర్ ఏం చేసిండంటే, ఆయన డిప్యూటీ మన ముఖ్యమంత్రి ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు? 2018లో. ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం, కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ క్యాబినెట్ విస్తరణ 3 నెలల పాటు చేయలేదు ఆయన. ఎందుకంటే కొన్ని సమీకరణాలు ఇవన్నీ కూడా బేరుజు వేసుకొని కొంత ఆపుదామని ఆపిండు. ఆపితే అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ ఒక నియంత అని చెప్పేసి ప్రచారం చేసింది. మరి అలా ఈయన దగ్గర దాదాపు 6-7 శాఖలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది, ఇలా గనుల శాఖ ఉంది. ఇట్లా చాలా కీలకమైనటువంటి శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఎవ్వరు మాట్లాడరు, ఏ మేధావర్గం మాట్లాడదు. సంవత్సర కాలం పాటు హోంమంత్రి లేకుండా ఏ రాష్ట్రం అన్న ఉన్నదా? నాకు తెలిసి మన తెలంగాణ తప్ప ఇంకెవరు ఉండకుండొచ్చు. మన తెలంగాణ తప్ప. ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రేవంత్ రెడ్డికి? దేనికోసం అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ దేనికి? ఒకసారి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో హోంమంత్రిని పెట్టేటువంటి దమ్ము లేదా, లేకపోతే హోంశాఖ నిర్వహించే దమ్ము ఎవరికి లేదా? రేవంత్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదు, సుతారం ఇష్టం లేదు. ఈ హోంశాఖని ఎవరికన్నా ఇస్తే ఎట్లా అంటే, మన తమ్ముళ్ళు, అన్నలు, మన కుటుంబ సభ్యులు చేసే దందాలన్నీ బయటపడతాయి. మళ్ళీ ఇప్పుడు హోంశాఖ ఈయన దగ్గర ఉందనుకో, ఇవేవి బయటపడవు. కాబట్టి ఈ హోంశాఖని ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. బేసిక్గా ఈ హోంమంత్రిని ఉత్తమ్కి ఇస్తారు అని చెప్పేసి బాగా ప్రచారం నడిచింది. కానీ ఉత్తమ్కి ఇవ్వలే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఆయనకి ఇస్తారనేటువంటి ప్రచారం బాగా నడిచింది, కానీ ఇవ్వలేదు. చివరికి ఏమైంది? ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఏడాది కాలం. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అంటే నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ ఉన్నా కానీ హోంశాఖ ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో హోంశాఖ వేరే వాళ్ళకి ఇవ్వడు. ఎందుకంటే ఈయన దందాలన్నీ బయటపడిపోతాయి. ఈ శాఖ పోయిందంటే, హోమ్ మినిస్ట్రీ పోయిందంటే ఆ దందాలన్నీ బయటపడతాయి. అందుకనే ఆ శాఖను ఎవ్వరికి ఇవ్వడు, ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. మీరు చూస్తూ ఉండండి. వాళ్ళు ఇచ్చినా కానీ ఆయన చెప్పు చేతుల్లో ఉండే. ఇప్పుడు పీసీసీ ఎట్లా మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిండు? నమ్మిన బంటు కదా మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి కూసు అంటే కూసుంటాడు, లేదంటే లేస్తాడు. అందుకనే ఆయనకి ఇచ్చిండ్రు. సేమ్ అట్లనే హోంశాఖ కూడా ఆయన నమ్మిన బంటు ఎవరైనా ఉంటే ఆయనకి ఇస్తారు, అంతే. ఈ విధంగా మొత్తము రేవంత్ రెడ్డి పాలన ఏడాదిలో ఎడారిగా మారిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్రంలో పోతే ఒక 10 పేజీలు వస్తుంది. పింఛన్ రాక ముసలోళ్ళు ఇబ్బందులు పడడము, తులం బంగారం లేకపోవడము, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏవి లేదు. ఆయన చెప్పిన 6 గ్యారంటీలు ఉన్న 13 హామీలలోనే బొచ్చడు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఆ 6 గ్యారంటీలు రాలేదు, ఈ హామీలు అమలు కాలేదు, ఏవి కాలేదు. ఒక ఫ్రీ బస్సు మాత్రమే అమలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో.